మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీకి రాజీనామా చేసినటువంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలోకి వెళ్తారని ప్రచారం అయితే జోరుగా జరుగుతోంది. రేపు విజయవాడలో పవన్ కళ్యాణ్ తో బాలినేని భేటీ అవుతారని కూడా తెలుస్తోంది. నిన్ననే నాగబాబుతో మంతనాలు జరిపినట్టుగా సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ తో భేటీ అనంతరం జనసేన పార్టీలో ఎప్పుడు చేరతారు అనే అంశానికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సురేష్ అందిస్తారు పూర్తి అప్డేట్స్. సురేష్, రేపు పవన్ కళ్యాణ్ తో కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డి భేటీ కాబోతున్నట్టుగా చెప్తున్నారు. దీనిపై ఏదైనా స్పష్టత ఉందా? నల్లి ప్రకాశం జిల్లాకు చెందిన కీలక నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు ఆయన లేఖ పంపించిన నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా జనసేనలోకి వెళ్తారని ఆయన సన్నిహితులు చెబుతూ వస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన ఎన్నికల ముందు కూడా జనసేన పార్టీలోకి వెళ్తారు, పోటీ కూడా జనసేన పార్టీ నుంచే పోటీ చేస్తారని చెప్తూ వస్తున్న నేపథ్యంలో ఆయన వైసీపీలోనే కొనసాగారు, వైసీపీ నుంచే పోటీ చేసిన పరిస్థితి. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం కూడా ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అప్పటి నుంచి కూడా గత 3 నెలల నుంచి ఆయన ఖచ్చితంగా జనసేనలోకి వెళ్తారని చెప్తూ వస్తున్న నేపథ్యంలో తాజాగా కూడా ఆయన ఖచ్చితంగా జనసేనలోకి వెళ్తున్నారు అంటూ ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్న పరిస్థితి. నిన్న హైదరాబాద్ లోనే జనసేన కీలక నేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుతో కూడా ఆయన మాట్లాడినట్టు మన దగ్గర సమాచారం ఉంది. అదేవిధంగా రేపు ఆయన డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను విజయవాడలో కలవబోతున్నారు. ఖచ్చితంగా వాళ్ళ భేటీ అనంతరం ఆయన ఎప్పుడు జనసేన పార్టీలో చేరతారనే అంశం మీద మాత్రం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా కూడా ఇదే అంశం మీద జనసేనలోకి వెళ్తారని ఇటు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వైసీపీ నేతలకు సంబంధించి పూర్తి ఇన్ఫోన్ ఉంది. ఆయన జనసేనలోకి వెళ్తారన్న నేపథ్యంలోనే అటు వైసీపీ అధినేత జగన్ కూడా ఆయన్ని పిలిచి మాట్లాడిన పరిస్థితి ఉంది. అయితే ఇద్దరికి ఏకాభిప్రాయం కుదరని నేపథ్యంలోనే ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిసింది. మరోవైపు ఆయన సన్నిహితుల వర్షన్ కూడా రేపు పవన్ కళ్యాణ్ ని కలిసిన అనంతరం ఎట్లాగూ పవన్ కళ్యాణ్ ని కలిస్తే ఖచ్చితంగా బాలినేనిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆయన ముందుగానే రాజీనామా చేసి తన నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాతే ఆయన పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు వెళ్తున్నారు అని చెప్తున్న పరిస్థితి. అయితే ఆయన ఇప్పటికీ